Thank you. Same to you, sir. Thank you. Before saying anything, I should say something about our chairman, Mr. Rajendra. He's our classmate. We all feel very proud. He's the only person from our section who is running a super specialty hospital. Yeah. So my class lo kontamandi doctors అయితే ఉన్నారు కానీ he is the only person giving more contribution so patients కి సర్వీస్ ఇవ్వడంతో పాటు ఎంతో మందికి డైరెక్ట్లీ అండ్ ఇండైరెక్ట్లీ that he is supporting. ఎన్నో ఫ్యామిలీస్ కి సపోర్ట్ చేస్తూ ఒక ఆర్గనైజేషన్ రన్ చేయడం ఎందుకు ఇవాళ వరల్డ్ అది అంత ఈజీ కాదు. ఇట్స్ వెరీ వెరీ డిఫికల్ట్. సో అన్ని ఛాలెంజెస్ని ఫేస్ చేస్తూ ఇలాంటి గుంటూరు లాంటి టఫ్ ప్లేస్లో ఇటువంటి హాస్పిటల్ రన్ చేయడం అంటే అంత ఈజీ కాదు. ఈజ్ టేకింగ్ లాట్ ఆఫ్ పెయిన్స్ ఫర్ ది సేక్ ఆఫ్ సొసైటీ. అండ్ ఇందాక మన ఫ్రెండ్స్ చెప్పినట్టుగా అకౌంటబిలిటీ, రెస్పాన్సిబిలిటీ, ఫ్రీడము ఇవాటి జనరేషన్కి పర్టికులర్లీ జెన్జీ అనుకోండి, జెన్ ఆల్ఫా అనుకోండి, దే డోంట్ నో ఎనీథింగ్ అబౌట్ ద ఫ్రీడమ్ ఆర్ ద బెనిఫిట్స్ ఆఫ్ ద ఫ్రీడమ్. కొన్ని మూవీస్ మీరు చదువుకున్న రోజుల్లో ఒక మూవీ వచ్చింది కాలాపాని అని. ఇవాళ కూడా మీరు యూట్యూబ్లో కొడితే మీకు వస్తుంది కాలాపాని మూవీ. అది ఒక్కసారి ఒక 2.5 hours 3 hours ఉంటుంది మూవీ. అది వాచ్ చేస్తే ఫ్రీడమ్ కనుక మనకి రాకపోయి ఉంటే ఎంత డిఫికల్టీ ఉండేది అని చెప్పనేది ఆ మూవీలో చూపించారు. అండమాన్ జైల్లో మన వాళ్ళని ఫ్రీడమ్ ఫైటర్స్ అందరినీ అక్కడ అరెస్ట్ చేసి ఎన్ని స్ట్రగుల్స్ ఫేస్ చేశారో అనేది ఆ మూవీ. అట్లాంటి మూవీస్ ఉన్నాయి, ఇంకా 4-5 మూవీస్ ఉన్నాయి. ఆ మూవీస్ చూస్తే ఫ్రీడమ్ యొక్క ఇంపార్టెన్స్ ఏంటి అని చెప్పని తెలుస్తుంది. బట్ మనం ఆల్మోస్ట్ 80 years అయిపోవడం వల్ల ఆ ఫ్రీడమ్ యొక్క అడ్వాంటేజ్, ఆ బెనిఫిట్స్ ఏంటనేది తెలియదు. బట్ ఫర్ ద లాస్ట్ 10+ years నుంచి ఇప్పుడున్న ప్రెసెంట్ గవర్నమెంట్ వల్ల ఎకానమీ డెవలప్ అయ్యి 5th ఎకానమీ నుంచి మనం 4th ఎకానమీ, 4th అని కొంతమంది, కాదు 6th అని కొంతమంది డిబేటింగ్. సరే అది పక్కన పెడితే 4th అని అనుకుందాం. మన గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఆత్మనిర్భర్ అని చెప్పని. సో వీ స్టూడ్ యాజ్ ద 4th ఎకానమీ ఇన్ ద వరల్డ్. ఈరోజు ప్రపంచంలో ఏది అవసరం వచ్చినా, ఏది కావాలన్నా కూడా డెవలప్డ్ కంట్రీస్ అయిన యుఎస్ కానీ, జర్మనీ, ఆర్ చైనా, ఆర్ కెనడా, ఆ లెవెల్లో మనం వెళ్ళాలి. సో ఏదైనా ఏ కంట్రీకి ఒక న్యాచురల్ కెలామిటీ వచ్చి వాళ్ళకి సపోర్ట్, వ్యాక్సినేషన్ సపోర్ట్ అవ్వచ్చు, లేదంటే హ్యూమన్ సపోర్ట్ అవ్వచ్చు, కావాలన్నా మన ఇండియా ముందు ఉంటుంది. ఆర్ ఏదైనా ఈవెన్ పీస్ టాక్స్లో కూడా ఏదైనా వార్ కనుక ఏదైనా కాన్ఫ్లిక్ట్స్ వస్తే పీస్ టాక్స్లో కూడా ఏదైనా కావాలని చెప్పాలంటే మన గవర్నమెంట్ మన దగ్గర చూస్తూ ఉన్నారు. సో ఆ లెవెల్కి మన గవర్నమెంట్ వరల్డ్ వైడ్గా రిప్రజెంట్ చేస్తుందంటే అది చాలా చాలా మంచి విషయము. అండ్ మన కంట్రీకి అడ్వాంటేజ్, ఏ కంట్రీకి లేని అడ్వాంటేజ్ మన కంట్రీకి ఏంటంటే ఆల్మోస్ట్ 1/4 ఆఫ్ ద పాపులేషన్ జెన్జీస్ ఆర్ జెన్ ఆల్ఫాస్. ఏ కంట్రీకి లేని అడ్వాంటేజ్ అది. సో ఈ జెన్జీస్ కనుక అసలు ఇవాళ నాలెడ్జ్ కనుక చూస్తే అన్కంపారబుల్. ఇవాళ చదువుకున్న ఈ ఏజ్ పిల్లలకే ఎంత ఇంటలెక్చువాలిటీ ఉంటుంది. అసలు మనకి 40+ years వచ్చినా కూడా ఆ లెవెల్ ఇంటలెక్చువాలిటీ, 10th class వాళ్ళకి అంత ఇంటలెక్చువల్ బ్రెయిన్స్ డెఫినెట్గా మనకంటే వాళ్ళకి నాలెడ్జ్ వైజ్గా అయితే కనుక, బ్రెయిన్ అయితే కనుక స్మార్ట్ వర్క్ చాలా చేస్తున్నారు. అన్ఫార్చునేట్లీ ఇందాక రాజేంద్ర గారు చెప్పినట్టుగా అకౌంటబిలిటీ అనుకోండి, రెస్పాన్సిబిలిటీ అనుకోండి, డిసిప్లిన్ కానీ, బిహేవియర్స్ కానీ, ఇవి వాళ్ళకి ఇవాళ ల్యాకింగ్. మేబీ దానికి కారణం ఏంటంటే ఒకటి స్కూలింగ్, రెండోది ఏంటంటే ఫ్యామిలీ అని చెప్పని నేను రెండు చెప్తాను. రెండు స్కూలింగ్ ఒకటి, ఫ్యామిలీ ఒకటి. ఇవాళ స్కూలింగ్ అంతా అన్ఫార్చునేట్. ఇవాళ మా స్కూల్ స్టార్ట్ అయ్యేది 9:45కి, స్కూల్ అయిపోయేది 4:15కి. వీ డోంట్ హ్యావ్ ఎనీ ట్యూషన్స్. 4:15 చక్కగా ఇంటికి వచ్చేస్తే ఇంట్లో పేరెంట్స్, గ్రాండ్ పేరెంట్స్ ఉండేవాళ్ళు, చక్కగా వాళ్ళే చదివించేవాళ్ళు మమ్మల్ని. మార్నింగ్ స్కూల్ 9:45కి. ఇవాళ స్కూల్స్ కనుక చూస్తే కనుక కొన్ని మిషనరీ స్కూల్స్ పక్కన పెడితే, ఇప్పుడు మా పిల్లలు కానీ వీళ్ళ పిల్లలు కానీ పక్కన పెడితే, కార్పొరేట్ స్కూల్స్ కనుక వెళ్తే కనుక మార్నింగ్ 7 నుంచి నైట్ 8 వరకు. సో ఇవాళ అసలు అంత అవసరం కూడా లేదు. స్కూల్ సిస్టమ్స్ అలా రన్ చేయడం వల్ల వాళ్ళకి ఏంటంటే ఈ అదర్ మోరల్ వాల్యూస్ కానీ ఇవన్నీ కూడా తగ్గిపోతుంది. ఒకప్పుడు మరి పర్టికులర్లీ August 15th, January 26th కనుక వస్తే ఒక్కోసారి నాకు నవ్వు వస్తుంది. ఏ రోజు లేని యొక్క పేట్రియాటిజం మొత్తం ఈ 2 days వచ్చేస్తుంది. వాట్సాప్లో స్టేటస్లన్నీ ఇండిపెండెన్స్, ఇండియా ఫ్లాగ్ గురించి, డీపీలు చూసినా అయ్యే ఉంటాయి, ఎవరి జేబుల మీద ఇయ్యే ఉంటాయి, గుండెల మీద ఇయ్యే ఉంటాయి, చేతుల్లో ఇయ్యే ఉంటాయి, బైక్లకి ఇయ్యే ఉంటాయి. కరెక్ట్గా ఒక్కరోజే. మళ్ళీ రేపు వచ్చిందంటే మళ్ళీ ఇవన్నీ డస్ట్బిన్ లోపే ఎక్కడ పోసాడు వెళ్ళిపోతుంది. అంటే ఒకప్పుడు ఇది నా దేశం అని చెప్పనేది ఈ రోజు కనబడుతుంది. ఈ రోజు January 26. తర్వాత ఏమైంది, నా దేశం కాస్త నా రాష్ట్రం అయింది, తర్వాత నా జిల్లా అయింది, నా ఊరైంది, నా వీధయింది, నా ఇల్లు అయింది. ఇవాళ నా ఇల్లు కూడా పోయి నేనేంటి నాకేంటి, నా ఫ్యామిలీని కూడా మర్చిపోతున్నారు. నా పిల్లలు ఎక్కడ వాళ్ళు తీసుకెళ్ళి హాస్టల్లో పడేయడం, పేరెంట్స్ ఓల్డేజ్ హోమ్లో పడేయడం,
లేదా వీళ్ళే ఉద్యోగాలు వ్యాపారాలు అని చెప్పని విదేశాలకు వెళ్ళిపోవడం, ఫ్యామిలీ నాకు అవసరం లేదు, తమ్ముళ్ళు చెల్లెళ్ళు ఏమీ అవసరం లేదని. కొన్ని చోట్ల అయితే ఈవెన్ వైఫ్ అండ్ హస్బెండ్ కూడా ఒక దేశంలో ఇంకో దేశంలో జాబులు చేసుకోవడం, సంపాదించాలని చెప్పని. అంటే నా దేశము, నా రాష్ట్రము, నా జిల్లా, నా ఊరు, నా ఇల్లు కూడా పోయి నేనేంటి నాకేంటి అని చెప్పన్న స్థాయికి మనం వచ్చాం. కారణం ఏంటంటే సెల్ఫిష్నెస్ బాగా 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 పెరిగిపోయింది. సో కారణం ఏంటంటే స్కూలింగ్. ఇవాళ స్కూల్లో ఆ మోరల్ వాల్యూస్ కానీ ఆ ఎథిక్స్ కానీ నేర్పించే సిస్టమ్ పోయింది. పోనీ ఇంటి దగ్గరికి వస్తే ప్రతి ఇంట్లో కూడా ఒకప్పుడు కౌన్సిలర్స్ ఉండేవాడు, ప్రతి ఇంట్లో కౌన్సిలర్స్ ఉండేవాడు. హూ ఆర్ దోస్ కౌన్సిలర్స్? పర్టికులర్లీ గ్రాండ్ పేరెంట్స్ ఆల్మోస్ట్ ప్రతి ఇంట్లో ఉంటారు, జాయింట్ ఫ్యామిలీస్ కాబట్టి. వాళ్ళు